హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న ఓ యువకుడు మరొకరితో కలిసి ఆమె చేతులు కాళ్లను తాళ్లతో కట్టేసి అతి దారుణంగా హత్య చేశారు. తలపై కుక్కర్తో కొట్టి చిత్రహింసలు పెట్టారు. పైగా హత్య చేశాక అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమానికి చెందిన బైక్ పైనే పరారయ్యారు. ఈ దారుణ హత్యతో అపార్ట్మెంట్లో ఉన్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రోజు మాతో సరదాగా మాట్లాడే మహిళ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి కంగుతిన్నారు. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ అనే దంపతులకు ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా వేరే స్టేట్లో చదువుకుంటూ ఉండగా కుమారుడు శుభం మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. స్వాన్ లేక్లోని ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే వ్యక్తి 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు జార్ఖండ్లోని తన గ్రామానికి చెందిన హర్షను 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు. బుధవారం ఉదయం రాకేష్, శుభం దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 5ంటికి భర్త, కుమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. ఈ క్రమంలోనే 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయలేదు. దీంతో ప్లంబర్ను పిలిపించి వెనక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా హాల్లోనే రేణు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉంది. తల, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే హర్ష, రోషన్లే ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించారు. రేణుని నిందితులు తాళ్లతో బంధించి డబ్బులు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. కూరగాయలు కోసే కత్తులతో ఆమె గొంతు కోశారు. కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు, నగలను ఓ బ్యాగ్లో సర్దుకొని వెళ్లిపోయారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరు సూట్ కేసుతో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇక హత్య చేసిన అనంతరం రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోని వదిలేసి దర్జాగా స్నానం చేశారు. వేరే బట్టలేసుకున్నారు. పైగా ఇంటికి తాళం వేసి రాకేష్ కుటుంబానికి చెందిన స్కూటీపై పరారయ్యారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు 5 బృందాలతో గాలిస్తున్నారు. ఘటనా స్థలిని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ అన్ని సేకరించారు. మొత్తంగా కూకట్పల్లి సహస్ర కేసు మర్చిపోకముందే ఇదే ప్రాంతంలో మరో దారుణ హత్య సంభవించింది. ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి, చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 years ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం, ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్.